టైం చూస్తే ఇంకా 4 o'clockేనా? నా కడుపులో మాత్రం మెలకలు పరిగెడుతూనే ఉన్నాయి. బయట చూస్తే ఎండ బీభత్సంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం తినాలి? పోనీ ఆనియన్ పకోడా ఏమైనా చేసుకుందామా? వామ్మో, ఈ టైంలో కిచెన్లో అలా ఆయిల్ ముందు నా వల్ల కాదు. మరి ఇంకేం చేద్దాం? ఐడియా, పదండి చేసేద్దాం. ఈ ఎండలకి కిచెన్లో గంటలు గంటలు గడపాలి అంటే చుక్కలు కనబడతాయి. అందుకే 10 నిమిషాల్లో అయిపోయే ఈ ఈజీ స్నాక్ ని చేద్దాం అనుకొని రెడీ అయిపోయా. జస్ట్ పాలకూర అండ్ స్వీట్ కార్న్ ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం లో ఆయిల్ తోని వడలు చేసేసుకోవచ్చు విత్ ఇన్ 10 minutes. ఫస్ట్ కొన్ని స్వీట్ కార్న్ గింజల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి రుబ్బేసుకుంటే అందులోని పాలకూర ఇంకా 1 కప్పు రైస్ ఫ్లోర్ ని కలిపేసుకొని అందులోని తగినంత ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని వేసేసుకొని ఒక థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకోండి. ఇది జారుగా ఉంటే వడలు రావు. కొద్దిగా ఈ చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఉండలుగా చేసుకొని ప్యాటీస్లో చేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్యాటీస్ ని అందులో వేసి ఫ్రై చేసేసుకోవడమే. అంతే, సింపుల్. జస్ట్ మనకి ఇది ఒక 10 minutes పనే అవుతుంది. నాకైతే లిటరలీ 10 minutes పట్టింది అన్ని రెడీగా చేసేసుకుని వేపేసుకొని తినేయడానికి. ఈ వడలు విరక్కుండా రావాలి అంటే ఒకటే టిప్ ఉందండి. మనము ప్యాటీస్ లా వేసుకుంటాం కదా పాన్ మీద, అది వేసాక ఒక 2 minutes వరకు దాన్ని డిస్టర్బ్ చేయకండి. అవి లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్ లోనే వేగుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి తిప్పేటందుకు అవుతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. చూసారు కదా, జస్ట్ 10 నిమిషాల్లోని ఈ పాలక్ అండ్ స్వీట్ కార్న్ వడల్ని మనం చేసేసుకున్నాము. ఇంత సింపుల్ గా ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. ఈ వడల్ని మనం సాస్ తో గానీ చట్నీతో గానీ తింటే అద్దరిపోద్ది. ఈ స్నాక్ ఎవరైనా తినచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ నేను ఈ స్నాక్ చేసే టైంలోనే మా పాప లేచేసి, ఇంకా లేచాక ఆగుతుందా, నాకు కావాలి అని అడిగింది. వెంటనే తనకి పెడుతూ నేను తినేసాను. అండ్ తను చాలా చాలా ఎంజాయ్ చేసింది. ఎలా ఉంది? వందా? మా హనీ అంత ఈజీగా నా వంటలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదండో, ఎలాంటిది దీనికి ఇచ్చిందంటే ధైర్యంగా మీరు కూడా ట్రై చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.